హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అంతా సమ్మర్ స్పెషల్ అనే చెప్పొచ్చండి. ఇంకా సమ్మర్ సీజనల్ ఫ్రూట్ ఎంతో ఇష్టము. అందరికీ చాలా ఇష్టమైన ఫ్రూట్ తాటి ముంజలు కదా. ఇంక ఈ వీడియోలో తాటి ముంజలు జ్యూస్ చేస్తున్నాను. ఇంకా అలాగే వడియాలు పెట్టుకున్నానండి. వడియాలు ఎలా పెట్టానో చూపిస్తున్నాను. ఇంక ఇలాగండి సమ్మర్ స్పెషల్ అంతా ఈ వీడియో. ఇంకా ఇది 2-3 డేస్ వ్లాగ్ అండి షూట్ చేసింది. మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్స్ చేయండి. వీడియో లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా. ఇంక ఇక్కడ తాటి ముంజలు తీస్తున్నానండి. ఇంకా మొన్నేమో ఫంక్షన్కి వెళ్ళామండి, రిటైర్మెంట్ ఫంక్షన్కి. మా వారు ఫ్రెండ్ రిటైర్మెంట్ అయితే ఫంక్షన్కి గాజువాక. ఇంకా వస్తూ తాటి ముంజలు దావంట కనబడుతున్నాయి. ఇంకా అప్పటికప్పుడు తాటికాయలు ఒలిసి తీసి ఇస్తున్నారు. చాలా బాగున్నాయండి. డజన్ అయితే 50 రూపాయలు. ఇంకా ఎండలో కష్టపడి ఒలుస్తున్నారు అలాగా. ఇంకా చాలా రేట్ అయితే మామూలు రీజనబుల్గా ఉందండి. ఇంకా పర్వాలేదు. పెద్ద తాటి ముంజలండి. ఇంక ఇలా 2 డజన్లు తెచ్చుకున్నాను. ఒక డజన్ అయితే మామూలుగా తినేసాము. ఇంకో డజన్ ఏమో ఇలాగ జ్యూస్ చేయాలనిపించింది. ఇంకా ఇది మరుసటి రోజు జ్యూస్ చేద్దామని ఒలుస్తున్నాను. ఇంకా తాటి ముంజలు, ఐస్ యాపిల్ జ్యూస్. ఇంకా బాగుందండి, పర్వాలేదు, చేసుకొని తాగొచ్చు. ఒకసారి ఇలాగ కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. ఇంకెప్పుడు చేయలేదు. చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా సమ్మర్ సీజన్ కదా, జ్యూసెస్ ట్రెండ్ కదా, డైరెక్ట్ ట్రై చేసేయడమే మంచిది. కానీ ఇలాగ ఒకసారి ట్రై చేద్దాము అనేసి చేశానండి. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకెందులో కొంచెం మిల్క్ మేడ్ వేసానండి. మిల్క్ మేడ్ ఇంకా అలా తాటి ముంజలు అంతేని, ఇంకేం వేయలేదు. మిక్సీ కొట్టేసి ఇలాగ జ్యూస్ చేసాం. కొంచెం థిక్గా అయిపోయింది. కొంచెం వాటర్ వేస్తే బాగున్ను, అయినా బాగుందండి. ఇంకా వడియాలు పెట్టుకుందామని సగ్గుబియ్యం నానబెట్టాను. ఇది నెక్స్ట్ రోజు. ఇంకా కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి పిల్లలు చిన్నప్పుడు పెట్టేదాన్ని ఎక్కువ సగ్గుబియ్యం వడియాలు. ఇంకా ఆ తర్వాత చాన్నాళ్ళైంది మానేసి, ఇది మళ్ళీ ఫస్ట్ టైం అండి. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ కప్పుడు తీసుకున్నా, నానబెట్టేసి ఇంక ఇలాగ ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి తీసుకున్నాను. ఇలాగా 1 స్పూన్ వామ్ వేసి అలాగే 1 స్పూన్ కల్లుప్పు వేసి మిక్సీ కొట్టేసానండి. ఇలాగ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు తక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయండి. ఉప్పులు ఎక్కువ వేయకూడదు. ఇంక ఈ కప్పుకి నేను టీ స్పూను సాల్ట్ వేసాను, అంటే గడ్డలుప్పు వేసి మిక్సీ కొట్టేసాను పచ్చిమిర్చిలో వేసి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేయాలండి. ఈ కప్పుతో కప్పుడు తీసుకున్నా. ఈ కప్పుతో వాటర్ ఏమో నేను 8 కప్స్ తీసుకున్నానండి. అంటే సగ్గుబియ్యం నానబెట్టడానికి 1 కప్పు. ఇంకా అలాగే ఇందులో 7 కప్పులు వేసాను. మొత్తానికి 8 కప్పులు తీసుకున్న వాటర్. ఇంకా వడియాలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా అలా తీసుకోవడం వల్ల మొత్తం 8 కప్స్ మొత్తం టోటల్గా వేసి మరగబెట్టేసి, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అందులో వేసి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మేడ మీద ఎండబెట్టాను. ఇంకా మేడ మీద వడియాలు వేయడం అది చూపించలేదండి. ఇంకా చాలా ఎండ ఉంది, వీడియో తీయలేదు. ఇంకోటండి, ఇవి వేసిన తర్వాత వడియాలు ఇలాగ వచ్చాయి. చాలా బాగున్నాయండి. వడియాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఎండ అయితే బాగా ఉంది కదా. ఇంకా ఇవి వైశాఖ మాసం, రోహిణి కర్తులు, చాలా ఎండలు ఉన్నాయండి. మేడ మీదకి వెళ్తే చాలా ఎండగా ఉంది. ఇంకా సమ్మర్ సీజన్, ఇంకా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా 1 నెల ఉంటే చాలు. వర్షాలు అవి పడేవి, ఇప్పుడు వర్షాలు అవి చాలా పడడం లేదు, తక్కువ కదా. ప్రకృతిలోనైతే చాలా మార్పులు వచ్చాయండి. ఏది కరెక్ట్ సీజన్లో ఏవి కరెక్ట్గా జరగట్లేదు.
అంతా పొల్యూషన్ వల్ల మరి ఏంటో పిల్లలు చిన్నప్పుడు పెట్టడమే, మళ్ళీ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇలా వడియాలు పెట్టడం. వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంక ఇవి 2 days ఎండబెడితే చాలండి ఎండిపోయి. ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా బీభత్సంగా ఉంది ఎండ. ఇంకా నాకు ఏ సీజన్ ఇష్టం అంటారా, నాకు అయితే అన్ని సీజన్లు ఇష్టమేనండి. ఎండాకాలం అయితే సీజనల్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ కానీ ఇంకా ఆ సీజన్లకి చాలా విశిష్టత ఉంది కదా, నాకైతే అన్ని సీజన్లు ఇష్టమేనండి. ఇంకా ఎండాకాలం అంటే ఇంకా కొంచెం బాగా ఇష్టం. ఇంకా సీజనల్ ఫ్రూట్స్, మామిడిపళ్ళు, తాటి ముంజలు ఇలా వడియాలు పెట్టుకోవడం. ఇంకా ఎండిపోయండి 2 days అయిన తర్వాత ఇది చాలా బాగా ఎండిపోయి ఇంకా ఏపాను. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఉప్పు కరెక్ట్ సరిపోయిందండి. ఆ కప్పు సగ్గుబియ్యానికి స్పూన్డే వేసాను, గడ్డ ఉప్పు కరెక్ట్ సరిపోయిందండి. ఉప్పు తక్కువ వేసుకోవాలండి, ఎండిన తర్వాత ఉప్పు సాల్ట్ తెలుస్తుంది. ఎక్కువ వేసాం అనుకో వడియాలు తినలేము. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఉప్పు ఎక్కువ వేసాను. ఇంకా అప్పటి నుంచి అందుకే నేను చేసేటప్పుడు ఉప్పు తగ్గించేసి చేస్తాను. ఈసారి ఉప్పు కరెక్టే సరిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేసుకుంటే ఇంట్లోని ఇలా మనకు నచ్చినన్ని తినచ్చు కదా. ఇంక ఇంట్లో ఇలా చేస్తే చాలా హ్యాపీ పిల్లలకి. ఏదైనా ఇలా ఇంట్లో చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంకా అందుకనే ఇంకా మీకు చూపిద్దామని చిన్న వీడియోలా తీసానండి. సగ్గుబియ్యం వడియాల్లో నువ్వులు కూడా వేసానండి, 1 కప్పు నువ్వులు వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసిన వారికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇంక ఇక్కడ చింతపండు, ఇదైతే చింతపండు తెచ్చారండి మా వారు. ఇంక ఇలా సంవత్సరానికి సరిపడగా చింతపండు తెప్పించుకుంటాను. ఇంకా షాపుల్లో కొని చింతపండు నాకు నచ్చదండి, చాలా చెత్తగా ఉంటుంది. ఇంకా అది ఇలాగ రైతు బజార్లో తెమ్మన్నాను. ఈసారి కొంచెం లేటుగా తెచ్చారు. చాలా ఇంకా ముందుగా వెళ్తే మంచి చింతపండు ఉంటుంది, పెద్ద బొట్టలు. అయినా ఇది పర్వాలే, బాగానే ఉంది. 4 kgs తెప్పించానండి. మాకు సంవత్సరం అంతా సరిపోద్ది. మాకు చారులు అవి చాలా తక్కువ, సాంబార్కి, చేపల పులుసుకి. ఇంకా రసం కొంచెమే పెడతాను, రసం అసలు మాకు వేసుకోరు. ఇంకా చూసారా చింతపండు ఇలాగ ఉట్లు తీసేస్తానండి, ఉట్లు అవి సపరేట్ చేసేస్తాను. ఇంకా పిక్క తీసిందే తెచ్చారు, అయినా పిక్కలవి ఉన్నాయండి. ఇంక ఇది ఇలా చెత్త ఏమైనా ఉంటే తీసేసి నీట్గా ఇలా ఉట్లు వేరు చేసేస్తాను. చూసారా చింతపండు నీట్గా ఉంది కదా. నాకు ఇలా తీసుకోవడం చాలా ఇష్టం, ఇలా నీట్గా ఉంచుకోవడం. ఇంకా అప్పటికప్పుడు కావాలంటే వాడేసుకోవచ్చు కదా. ఈ ఉట్లేమో నేను ఇత్తడి సామాన్లు, దేవుడి సామాన్లకి తోముకోవడానికి, తర్వాత అప్పుడప్పుడు పప్పుచారు అది పెట్టేస్తే ఈ ఉట్లు వాడేస్తానండి. అలాగా ఇంక ఇవి వేస్ట్గా పడేయను. వీటిలో కూడా కొంచెం రసం ఉంటుంది కదా, ఇంకా దేవుడి సామాన్లు తోవడానికి అలాంటి వాటికి వాడతాను. రసం సాంబార్కి వాటికి పెట్టడానికి అయితే ఉట్లు అవి వాడేస్తాను. ఇంకా ఇలా తీసుకొని నీట్గా కొంచెం ఫ్రిడ్జ్లో కొంచెం ఉంచుకుంటానండి, కవర్లో పెట్టి కొంచెం బకెట్లో. ఎందుకంటే కొంచెం నల్లగా అయిపోద్ది కదండి, అందుకే సగం కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకో టబ్లో కొంచెం సాల్ట్ వేసి గడ్డ ఉప్పు వేసి కొంచెం స్టోర్ చేసుకొని బయటన ఎంత వాడుకుంటానో 1 నెలకు సరిపడగా బయట ఉంచుకుంటాను. ఇంకా అది అయిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసుకొని వాడుకుంటాను. నీట్గా ఉంటుంది కదా, ఇంకా కలర్ అది చేంజ్ అవ్వకుండా నల్లగా అవ్వకుండా బాగుంటుంది కదా. ఇంకా అందుకే ఫ్రిడ్జ్లో అలా కొంచెం ఉంచుకుంటా. బయటన ఎంత కావాలో అంత తీసి వాడుకోవడానికి కొంచెం ఉంచుకుంటాను. ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.